స్కూల్ మెదక్. మనము ఎల్ షేప్లో కటింగ్ చూస్తున్నాము. ఓకే, రైట్ కటింగ్, ఫుల్ రైట్ కటింగ్. ఓకే, స్టాప్ దేర్, స్టాప్. ఇలా మనం ఎల్ షేప్లో రైట్ సైడ్లో కట్ చేసిన తర్వాత స్ట్రేట్గా కాగానే మనము ఆపేసుకోవాలి. ఆపేసిన తర్వాత మళ్ళీ టైర్లు సెట్ చేసుకొని ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే నితీష్, రెడీ? స్లో మూమెంట్. క్లచ్ త్వరగా లేపొద్దు. క్లచ్ త్వరగా లేపితే వెహికల్ ఆగిపోతుంది. ఫుల్ కట్ చేయి. ఓకే, స్ట్రైట్గా వెళ్ళిపోని. ఓకే, లెఫ్ట్ కటింగ్. ఓకే, స్టాప్. ఓకే, ఫస్ట్ గేర్. ఓకే, మూవ్ టు ఫ్రంట్, రైట్ కటింగ్. స్ట్రేట్. వెరీ గుడ్. స్లోగా స్లో మోషన్లో వెళ్ళిపోండి. ఓకే, వెళ్ళిపోండి, కొంచెం వెళ్ళిపోండి. ఓకే, స్టాప్. ఎస్, మళ్ళీ రివర్స్. ఓకే, గో స్లో, టేక్ టైం తీసుకో, ప్రాబ్లం లేదు, ఆగమేం లేదు. ఓకే, రైట్ కటింగ్. ఓకే, స్టాప్. ఓకే, ఫస్ట్ గేర్. లెఫ్ట్ కటింగ్. ఇలా మనం గ్రౌండ్లో లెఫ్ట్ రైట్ అంటే రివర్స్లో లెఫ్ట్ కట్ చేయాలి, రైట్ కట్ చేయాలి ఎలా అనేది చూస్తున్నాము. ఈ రివర్స్లో కటింగ్ అనేది రైట్ సైడ్లో ఈజీ ఉంటుంది. ఎందుకంటే రైట్ సైడ్ డ్రైవర్ ఉంటాడు కాబట్టి, వెహికల్కి రైట్ సైడ్ డ్రైవర్ ఉంటాడు కాబట్టి రైట్ సైడ్ మనం కంప్లీట్గా ఆ విండో నుంచి కిందికి చూస్తే, డోర్ సైడ్ నుంచి కిందికి చూస్తే మనకు క్లియర్గా కనబడుతుంది కార్ పక్కన ఉన్నటువంటి సైడ్ అంతా కూడా. సో మనం రైట్కి అనేది రివర్స్ కటింగ్ ఈజీ ఉంటుంది. లెఫ్ట్కి మాత్రము ఓఆర్విఎం మీద, ఈ సైడ్ అద్దం మీద మనం డిపెండ్ చేసుకోవాలి. ఆ ఓఆర్విఎం అనేది కిందికి డౌన్ చేసి పెట్టుకుంటేనే బ్యాక్ వీల్ అనేది ఎటు వెళ్తుంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మనం ఓఆర్వి మీద డిపెండ్ కావాలండి రివర్స్ చేసేటప్పుడు, లేదంటే ప్రాబ్లం అవుతుంది. ఓకే, స్టాప్ దేర్. ముందుకు వచ్చే. ఓకే, వెరీ గుడ్. ఓకే, స్టాప్. వెరీ గుడ్ నితీష్, గుడ్.